హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపి రమ్య వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, మా పొలము వరి కోత కొయ్యాలని చెప్పాను కదా. సో అది మనుషులతో కోపిస్తారా లేదంటే మిషనా అని చెప్పాను. సో ఇప్పుడైతే మనుషులు ఖాళీ లేరని చెప్పారు. సో అందు గురించి మిషన్ అయితే అవైలబుల్లో ఉందని చెప్పి మిషన్తో అయితే కోపించడం జరిగింది. ఇంతకుముందు పక్కనున్న వాళ్ళు కోపిచ్చేశారు. సో మనం కూడా కోపించడం అని చెప్పి అనుకుంటున్నారు. సో అది ఎలా కోస్తున్నారు ఏంటి, వడ్లు ఎలా పోస్తుంది మిషన్ ద్వారా ఎలా వస్తున్నాయి వడ్లు, అదంతా నేను మీకు చూపిస్తాను. కానీ వాయిస్ అయితే ఇవ్వలేము, ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే కొంచెం ఇక్కడ ఇంతకుముందు కోసిన వాళ్ళ చేనులో జనాలు ఉన్నారు. సో అక్కడైతే జనాలు వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెం సేపు బయట చెప్పి మళ్ళీ ఇప్పుడు లోపలికి వచ్చాను. అక్కడ చాలామంది ఉన్నారని చెప్పి. సో కొంచెం అంటే వాళ్ళ దగ్గర చెప్పడం అంటే కొంచెం చెప్పలేం కదా, ఎందుకంటే అలాగే చూస్తున్నారు. అందు గురించి అని చెప్పి నేను ఇంకా లోపలికి వచ్చేసి చెప్తున్నాను. సో అవి కోత ఎలా కోస్తుంది, మిషన్ ద్వారా ఎలా కోస్తున్నారు, అండ్ అలాగే వడ్లు ఎలా సపరేట్ చేస్తున్నారు, పైప్ ద్వారా ఎలా వస్తున్నాయి వడ్లు, అవన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి.
మరి మా పక్క ఎలా రేపే ఫ్రెండ్స్ చూసారు కదా, నేను మీకు క్లియర్గా చూపించాను మిషన్ ద్వారా ఎలా కొయ్యడం, అవన్నీ వడ్లు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ ఎలా సపరేట్ చేయడం, అవన్నీ అయితే నేను మీకు చూపించాను కదా. ఇంకా సేమ్ యాజ్ టీజ్గా అంతా కూడా ఇంకా మా పొలం అంతా ఇంకా అలాగే కట్ చేయడం జరుగుతుంది, వరి అనేది కొయ్యడం జరుగుతుంది. సో మీకు తెలియని ఏముంది, మీకు తెలుసు కాబట్టి నేను వీడియో ద్వారా తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటారని చెప్పి నేనైతే చూపించాను. అంటే వరి కొయ్యడం అనేది మామూలుగా కూలి వాళ్ళు వచ్చి కొయ్యడం వేరు, అండ్ అలాగే మిషన్ ద్వారా కూడా కోస్తారు. మిషన్ ద్వారా ఎలా కోస్తారా అని తెలియని వాళ్ళకి తెలిసిద్ది అని చెప్పి నేనైతే ఈ లాగ్ అనేది తీయడం జరిగింది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా కోసారు, మిషన్ ద్వారా ఎలా కోసారు, అండ్ అలాగే వడ్లు ఎలా సపరేట్ చేశారు, ఒక పోగులాగా పోసారు. అండ్ అలాగే ఇంకా ఏంటంటే వడ్లు సపరేట్ చేస్తున్నారు. సో చేస్తారు కాబట్టి ఇంకా మళ్ళీ వాటిని డస్ట్ అండ్ అలాగే గడ్డి అదంతా ఉంటుంది కదా, ఆ డస్ట్ అదంతా పోయేటట్టు మళ్ళీ చాట్లో పోసుకుని అవన్నీ చెరిగినట్లు చేస్తారు. సో అది తెలియని వాళ్ళకి తెలియదు, తెలిసిన వాళ్ళకైతే తెలుసు నేను చెప్పింది. సో అలా చేసిన తర్వాత వడ్లన్నీ మళ్ళీ ఒక బస్తాలోకి పోసుకుని మూటల్లాగా కట్టేసి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. సో అది ఏదైతే ఉందో అది మీకు కుదిరితే ఈరోజు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇక్కడ అది చేయకుండా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి మా వాళ్ళు ఏమైనా చేసినట్లయితే అదైతే నేను చూపించలేను, ఎందుకంటే ఇంటి దగ్గర అయితే తీయడం కుదురుతుంది, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి తీయడం అనేది కుదరదు. కాబట్టి అది మిషను అంటే ఏమంటారంటే మామూలుగా చాట్లో పోసుకుని తూర్పు పోతాయని చెప్పి పోస్తారంటండి. సో అది ఇంతకుముందు ఎప్పుడు కూడా మా చేనులోనే పోసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా తడి ఉంది, బురదగా ఉందని చెప్పేసి ఆరలేదు చేను అయితే అని చెప్పేసి అంటున్నారు. సో అందు గురించి పోయకపోవచ్చు ఇక్కడైతే. అవన్నీ మూటలు అవన్నీ కొట్టడం కుదరదు కాబట్టి ఇంకా వేరే ప్లేస్ దగ్గర పోస్తాము, ఇంకా స్థలం ఉంది ఇంకా అక్కడ పోస్తాము. అక్కడే వడ్లు ఆరబెట్టి అవన్నీ వడ్ల నుంచి డస్ట్ తీసేసి బస్తాల్లోకి పోసి అవన్నీ ఇంకా మేము అక్కడే చేస్తామని చెప్పి అనుకుంటున్నారు. సో తెలీదు, ఒకవేళ ఇక్కడ కానీ పోసినట్లయితే నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేస్తున్నారు ఏంటనేది అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ అలాగే మాకు ప్రతి వీడియోని చూసి మాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకుంటే మేము లేవని
నిరూపించారు. సో ఇంకా కూడా మేము చేసే ప్రతి వీడియోని కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మేము మమ్మల్ని ఇంకా ఆదరించేటట్లు చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా లేదంటే ఆయన మీకు ఇంకా క్లియర్గా చూపించేవాళ్ళు. నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి మళ్ళీ వడ్లు వేరే ప్లేస్లో పోసిన చూపించేది జరగదు. ఎందుకంటే ఆయన ఉండటమైతే ఆయనే తీసుకెళ్ళి మొత్తం షూట్ చేసి తీసుకొచ్చేవారు. సో నేనైతే వెళ్ళాను కాబట్టి ఇంకా మినిమం కుదిరితే చూపిస్తాను, లేదంటే లేదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా వచ్చింది అనేది, ఎలా కోసారు వడ్లు అనేది. సో మరి మీకు నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.